లక్కీ స్టార్ లక్కమ్మ కథల ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటంటే పిల్లలు, మూడు చేపల కథ. ఈ మూడు చేపల కథలో మూడు చేపల పేర్లు కూడాను సుమతి, మందమతి, కాలమతి. అలాగే పక్కనే ఉండే చిన్న గ్రామంలో సుబ్బన్న అనే జాలరి ఒకడు జీవిస్తూ ఉండేవాడు. ఈయన పని సముద్రంలో చేపలు పట్టుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఒకానొక రోజు సుబ్బన్నకి చాలా కష్టమైన పరిస్థితి వచ్చి సముద్రం ఒడ్డున కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఈ సముద్రంలో ఉన్న సుమతి, కాలమతి, మందమతి అనే ఈ మూడు చేపలు కూడా తన వెనుకకు వచ్చి వింటూ ఉంటాయి ఈ సుబ్బన్న మాటలు. అయితే ఈ సుబ్బన్న ఏ రోజు కూడాను బయటకు వచ్చి చేపలు పట్టుకుని వెళ్తున్నాను, కానీ నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయో తెలవటం లేదు, ఇలా ఎంతకాలం జీవించినా నా బ్రతుకు ఇంతే ఉంది అంటూ బాధపడుతూ ఉండగా ఈ మూడు చేపలు విని, మనకంటూ స్వేచ్ఛ జీవితం ఉంది, హాయిగా నీళ్ళలో ఈదుకుంటూ ఆహారాన్ని తింటూ బతికేస్తున్నాం, కానీ ఈ మనుషులకి ఎక్కడ లేని కష్టాలన్నీ వీళ్ళకే ఉంటాయి అని మూడు చేపలు కూడా ముచ్చటించుకొని ఇతనికి ఏదో ఒక సహాయం చేద్దామని ఈ మూడు చేపలు సముద్రంలోనికి వెళ్ళిపోతాయి పిల్లలు. అయితే మరుసటి రోజు ఈ జాలరి యథావిధిగా వలను పట్టుకొని సముద్రానికి వేటకి వస్తాడు. ఈ మూడు చేపలు కూడా సముద్ర గర్భంలోనికి వెళ్లి టైటానిక్ అనే నావలో వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు అన్నీ ఉంటే అందులో ఒక ఖరీదైన ముత్యాల హారాన్ని ఈ జాలరి సుబ్బన్నకి తీసుకొని వస్తాయి ఈ మూడు చేపలు. ఇంతలో ఈ జాలరి వల వేస్తారు. ఈ వలలో పడ్డ చేపలు మూడు కూడాను చాలా బరువుగా ఉండటంతో ఈ సుబ్బన్న ఈ రోజుతో నా కష్టాలన్నీ తీరిపోయినట్లే, ఇక ఇంటికి వెళ్లి నేను డబ్బు సంపాదించుకుని బ్రతికేయవచ్చు అనుకుంటూ ఈ సుబ్బన్న వలని అయితే లాగుతాడు పిల్లలు. వల తీసి చూస్తే దాంట్లో బంగారు సాయతో మెరిసిపోతున్న మూడు చేపలను చూసి చాలా సంతోషిస్తాడు సుబ్బన్న. ఈ మూడు చేపలు కూడాను సుబ్బన్న ఇదిగో మీకైతే ముత్యాల హారంనైతే మేము తీసుకొని వచ్చాము, తీసుకొని మమ్మల్ని సముద్రంలోకి వదిలిపెట్టు అని వేడుకొనగా సుబ్బన్న ఆ ఖరీదైన ముత్యాల హారాన్ని చూసి మురిసిపోయి ఈ మూడు చేపల్ని జాలితో నీళ్ళలోకి వదిలేస్తాడు. అలాగే ఆ ముత్యాల హారాన్ని తీసుకుని ఇంటికి వెళ్లి తనకు ఉన్న బాధల్లో కొన్ని అప్పులు కట్టేసుకుందామని అనుకుంటాడు. ఈ జాలరి సుబ్బన్న భార్య, ముత్యాల హారము చాలా అందంగా ఉన్నది, ఈ హారంని నేను ఉంచుకుంటాను, మళ్ళొక రోజు వేటకి వెళ్లి మీరు మళ్ళీ యథావిధిగా చేసుకుని అప్పులు కట్టుకుందాము అని అనగా భార్య మాటను కాదనలేని సుబ్బన్న మళ్లీ తెల్లవారుజామున వల పట్టుకొని సముద్రంలోనికి వేటకి వెళ్తాడు. ఇలా వేటకి వెళ్లిన కాసేపటికి సుమతి, కాలమతి, మందమతి అనే ఈ మూడు చేపలు కూడా సుబ్బన్నను చూసి, సుబ్బన్నకి ఉన్న కష్టాలు మనం ఇచ్చిన ఈ ముత్యాల హారంతో తీరేలాగా లేవు, ఈసారి రత్నాల హారాన్ని ఇద్దాము అని అనుకుంటూ నవ్వుకుంటూ ఈ మూడు చేపలు మళ్లీ సముద్రంలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంతలోగా కారు చీకట్లు కమ్మిన ఆకాశంలో కారు చీకట్లు కమ్ముతాయి, సముద్రంలో అలజడులు రేగుతాయి. సుబ్బన్నకి ఏమి చేయాలో తోచటం లేదు, దారి తెలవటం లేదు. చాలా భయంకరమైన సన్నివేశంలో సుబ్బన్న ఇక నేను బ్రతకనేమో అని ఆ అలజడికి భయపడిపోతూ ఉంటాడు. ఈలోపు ఈ సుమతి, కాలమతి, మందమతి అనే ఈ మూడు చేపలు కూడాను సుబ్బన్న వేటకి వచ్చాడు కదా, అక్కడ మరి సముద్రంలో అలజడులు రేగుతున్నాయి, ఏమయ్యాడో చూద్దామని చెప్పేసి తను తోటి చేపలను అన్నిటినీ తీసుకొని సుబ్బన్న ఉన్న వైపుకి బయలుదేరతాయి. ఈలోప సుబ్బన్న ఆ అలజడిలో పడవ మునిగిపోతూ చాలా ఆక్రోధనతో, ఆవేదనతో అరుస్తూ ఉంటాడు. ఇది చూసిన సుమతి, మందమతి, కాలమతి ఈ మూడు చేపలు తన తోటి పెద్ద చేపల సహాయం తీసుకొని ఈ సుబ్బన్నని సురక్షితంగా టైటానిక్ పడవలోనికి తీసుకొని వెళ్తారు. అక్కడ
కాసేపటికి సుబ్బన్నకి మెలకువ వచ్చి లేచి చూడగా వజ్ర వైడూర్యాల మాణిక్యాలతో నిండి ఉన్న ఈ టైటానిక్ నావలో ఇతను నివసించి ఇతను నిద్రించి లేవడం చూసి షాక్లో ఉంటాడు సుబ్బన్న. ఇంతలో సుమతి, మందమతి, కాలమతి ఈ 3 చేపలు కూడాను అక్కడికి చేరుకుని, సుబ్బన్న భయపడకు, సముద్రంలో అలజడులు రేగాయి, ఆకాశమంతా చీకట్లు కమ్ముకున్నాయి, నీళ్ళలో మునిగిపోతూ నీ ఆక్రోధనతో కూడిన ఆవేదనతో కూడిన ఆ అరుపులను విని మేము మా తోటి స్నేహితులను తీసుకొని నిన్ను కాపాడి తీసుకొని వచ్చి ఈ టైటానిక్ పడవలో భద్రపరిచాము. మళ్ళీ అన్ని సర్దుమనిగాక నిన్ను నీ గ్రామమునికి పంపిస్తాము అని చెప్పగా సుబ్బన్న సంతోషించి, ఇన్ని రోజుల నుంచి నేను నా కడుపు నింపుకొనుటకు, నా యొక్క కుటుంబం పెంచుకొనటానికి ఇంత మంచి ఇది ఉన్న ఈ చేపల్ని పట్టుకుని నేను ఈ జీవనం జీవిస్తున్నానా అని చెప్పి ఆలోచిస్తూ సుబ్బన్న చాలా సిగ్గుతో తల వంచుకుంటాడు. ఇంతలో పక్కగా ఉన్న సుమతి, సుబ్బన్న, నీకు ఉన్న కష్టాలన్నీ నువ్వు ఒడ్డున కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు, నీలో నువ్వు అనుకుంటున్నప్పుడు మేము అన్నీ విన్నాము. మాకు ఈ వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు దేనికి ఉపయోగకరం కాదు, మీకన్నా ఉపయోగపడతాయి. నువ్వు మోసుకోగలిగినంత మూట కట్టుకొని ఉండు, నిన్ను తీసుకెళ్లి సముద్రం సర్దుమనిగాక మీ ఊరి వైపు దింపేస్తాము అని చెప్తాయి. ఇంతలో సుబ్బన్న చాలా సంతోషించి తనకి కావలసిన వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు అన్నీ కూడాను ఒక చిన్న మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకుంటాడు. పిల్లలు, ఇక ఈ చేపలు సముద్రం అంతా సర్దుమనిగాక చక్కగా సుబ్బన్నని తీసుకెళ్లి ఒడ్డున దింపేస్తాయి. సుబ్బన్న చాలా సంతోషంతో తన గ్రామానికి వెళ్లి చేపలు చేసిన చిత్రాన్ని, విచిత్రమంతా కూడాను తన భార్యకి వివరిస్తాడు. అవునండి, మనం ఇంతకాలము ఇలాగా జీవులను చంపుకుంటూ ఇలా వాటి మీద వ్యాపారం చేస్తూ మన మనుగడని సాగిస్తున్నాము. కానీ ఇలాంటి పని కన్నా మనము హ్యాపీగా ఏదన్నా ఇంకొక కొత్త వ్యాపారం పెట్టుకొని జీవిద్దాము అని తన భార్య సలహా విని సుబ్బన్న అలాగే అని చెప్పేసి మరుసటి రోజు ఆ వలలు తీసుకెళ్లి సముద్రంలో విసిరి పారేస్తాడు. దీనిని బట్టి మీకు ఏమర్థమైంది పిల్లలు? కామెంట్ రూపంలో తెలియచేయండి.